భూమి మీద నివసించే ఏ ప్రాణైనా వందల సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుందా అంటే గతంలో అంతరించుకుపోయిన వాటి గురించి పక్కన పెడితే తాబేళ్లు మొసళ్ళు లాంటివి ఎక్కువ కాలం జీవించి ఉంటాయనే వాదన ఉంది. కానీ పాములు కూడా 500 సంవత్సరాలు జీవిస్తాయని పగబడతాయని చాలా రకాలుగా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వరల్డ్ స్నేక్ డే సందర్భంగా నాగుపాము జీవితకాలం ఎంత, పాము వల్ల ప్రపంచానికి ప్రయోజనం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి పాము ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటి. అయితే అన్ని పాములు కాదు, కేవలం కొన్ని పాములు మాత్రమే చాలా ప్రమాదకరమైనవి. వాటికి ఉండే విషం ఎంత డేంజర్ అంటే కేవలం అది కాటు వేసిన కొన్ని సెకండ్లలోనే నిలువెత్తు మనిషిని కూడా చంపేయగలవు. అయితే అవి ఊరికే ఎప్పుడు కాటేయాలని అనుకోవు. ముఖ్యంగా చాలా రకాల పాములు మనుషులకు భయపడతాయి. తప్పించుకోవడానికి తమకు దారి దొరకనప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి దిగుతాయి. అప్పుడే కాటేయాలని చూస్తాయి. అంతే తప్ప అవి మనుషులకు ఎదురుపడాలని కూడా అనుకోవని స్నేక్ క్యాచర్స్ చెప్తున్నారు. పాముల గురించి చాలా అపోహలు ఉన్నాయి. పాములు 500 లేదా 1000 సంవత్సరాలు జీవించగలవని వాదిస్తుంటారు. కానీ వాస్తవంగా అది సాధ్యం కాదని అధ్యయనాల వలన తేలింది. పాము వయస్సు తెలుసుకునే ముందు దాని జీవిత చక్రం గురించి చూడాలి. పాము జీవిత చక్రం ప్రధానంగా 3 దశలుగా విభజించబడి ఉంటుంది. మొదటి దశ గుడ్డు. ఆడపాము ఒకేసారి 10 నుంచి 15 గుడ్లు పెట్టి పిల్లలు పొదిగే వరకు వాటిని కాపాడుతుంది. గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే కొన్ని రకాల పాములు కూడా ఉన్నాయి. ఇక రెండవ దశ గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడం. సాధారణంగా పాము పిల్లలు 50 నుంచి 55 రోజుల్లో గుడ్ల నుంచి బయటకు వస్తాయి. 40 రోజుల్లో పిల్లలు బయటకు వచ్చే కొన్ని జాతులు కూడా ఉన్నాయి. మరికొన్ని రకాల పాములైతే 70 రోజులు కూడా పడుతుంది. ఒకసారి అవి గుడ్డు నుండి బయటకు వచ్చాయంటే ఇక ఆడపాము వాటి గురించి పెద్దగా పట్టించుకోదు. వాటికి అవే చిన్న కీటకాలను తినడం ద్వారా ఎదుగుతుంటాయి. వాటి శరీర పరిమాణం సంవత్సరానికి దాదాపు 4 రెట్లుగా పెరుగుతుంది. మూడవ దశనే వయోజన దశగా చెప్పుకోవాలి. ఇది వివిధ జాతులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పాములు 2 సంవత్సరాల్లో మరియు కొన్ని 4 సంవత్సరాల్లో పెద్దవిగా మారుతాయి. ఒకసారి పెద్దయ్యాక పాములు సంవత్సరానికి కనీసం 2 సార్లు తమ చర్మాన్ని తొలగిస్తాయి. ఆహారం కోసం సొంతంగా వేటాడడం నేర్చుకుంటాయి. కింగ్ కోబ్రాల్ లాంటి భారీ పాములు ఇతర జాతుల పాములను కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి. ఇక వాటి జీవితకాలం విషయానికి వస్తే నిపుణుల అభిప్రాయం ప్రకారం పాము వయస్సు దాని జాతిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల పాముల జీవితకాలం తక్కువగా, మరికొన్ని రకాల పాముల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. వాటి ఆహారం, జన్యుశాస్త్రం మరియు జీవావరణ శాస్త్రం వంటి అంశాలు పాము జీవిత కాలంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా రకాల పాములు సగటు వయసు 8 నుంచి 10 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. శాస్త్రీయ ఆధారాల మేరకు అడవిలో నివసించే పాము జీవితకాలం జూలో ఉంచబడిన పాముతో పోలిస్తే దాదాపు సగం మాత్రమే ఉంటుంది. అడవిలో అవి పలు రకాల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటికి సహజ శత్రువులైన ముంగీస, రాబందు, గ్రద్ద లాంటి వాటితో బెడద ఉంటుంది. బోవా లేదా పైథాన్ వంటి భారీ పాములు ఎక్కువ కాలం జీవించే జాతిగా ఉంటాయి. అవి దాదాపు 40 సంవత్సరాల వరకు జీవించగలవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముల్లో ఒకటి. ప్రపంచంలో కనిపించే అన్ని రకాల పాముల్లో కింగ్ కోబ్రా స్నేక్ అత్యంత ప్రాముఖ్యమైనది. విషపూరిత నాగపాములు భారతదేశంలో కూడా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే నాగపాము వయసు సాధారణంగా 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. జూలో పర్యవేక్షణ బాగా ఉంటుంది కాబట్టి వాటి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 3789 జాతుల పాములు ఉన్నాయి. అంతేకాకుండా వాటి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త జాతుల పాములను కనుగొంటూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం మొత్తం పాము జాతుల్లో 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి, మిగిలినవి విషపూరితం కానివి అని చెప్తున్నారు. ప్రపంచంలోని అన్ని రకాల పాముల్లో 70 జాతులు మాత్రమే సముద్రంలో నివసిస్తాయి. చాలా సముద్రపు పాములు భూమిపై జీవించలేవు. నీటిలో మరియు భూమిపై జీవించగల క్రైట్ అనే జాతికి చెందిన పాములు మాత్రమే ఎక్కడైనా జీవించగలుగుతాయి. లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాల్లో పాము కూడా ఒకటి. పాముల గురించి ప్రపంచవ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటారు. మన దేశంలో అయితే నాగపాములు పగబడతాయని, నాదస్వరం వినగానే నాట్యం చేస్తాయని ప్రచారంలో ఉంది. ఒకటి మాత్రం నిజం, పాములు రైతులకు వ్యవసాయానికి సహకరిస్తాయి. పంటను నాశనం చేసే ఎలుకలను పట్టి పంటలను కాపాడతాయి. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన వరల్డ్ స్నేక్ డేగా జరుపుకుంటున్నారు. మనతో పాటు భూమిపై నివసించే ఈ ప్రాణులను గురించి తెలుసుకోవడం అవసరం. పాముల శరీర నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. వాటి వినికిడి శక్తి, వాసన చూసే శక్తి గురించి అంతా చెప్పుకుంటారు. ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలిగితే వాళ్ళకు పాము చెవులు ఉన్నాయని అంటుంటారు.
దీని అర్థం పాములకు చెవులున్నాయని కాదు. నిజానికి పాముకి బయటికి కనిపించేలా చెవులు ఉండవు, కానీ వాటి శరీరంలో చెవులకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే మనుషుల్లా వాటికి చెవులు లేకపోవడంతో అవి నేరుగా శబ్దాలను వినలేవు. కేవలం ఇతర జీవుల నడకకు సంబంధించిన కంపనాలను సూక్ష్మంగా పసిగడతాయి. పాముకి బాహ్య చెవి ఉండదు, కానీ మిగిలిన సెన్సర్లు పొట్ట కింద ఉంటాయి. కర్ణభేరి అనే నిర్మాణం కూడా పాము చెవుల్లో ఉండదు, కాబట్టి అది నేరుగా శబ్దాలను వినలేదు. కానీ వెలుపల చెవులుగా భావించే చోట కర్ణభేరి రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవి నుంచి లోపలికి దారితీస్తుంది. మధ్య చెవిలో కాలుమెల్లా ఆరిస్ అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఒకవైపు లోపల చెవికి కలిపి ఉండగా మరోవైపు దాని దవడ కింద చర్మానికి కలిపి ఉంటుంది. పాము పొట్ట భాగపు చర్మం నేలను తాకి ఉండటం వల్ల నేలల్లో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణ స్తంభిత ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుతుంది. పాములు నేలలో వచ్చే తరంగాలను మాత్రమే గ్రహించగలుగుతాయి. మనం వినే శబ్దాల్లో అతి తక్కువ భాగం మాత్రమే అవి వినగలుగుతాయి. మనిషి చెవులు 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు కంపనాలను వినగలిగితే రాయల్ పైథాన్ వంటి పాములు 80 నుంచి 160 హెర్ట్జ్ల పౌనఃపున్యాలను మాత్రమే వినగలవు. మరి మన దేశంలో పాములను ఆడించే వాళ్ళు పలికే నాగస్వరానికి అవి ఎందుకు నాట్యం చేస్తాయన్న అనుమానం రావచ్చు. నిజానికి పాములు గాల్లో ప్రయాణించే శబ్ద తరంగాలను గ్రహించలేవు. మీరెంత అరిచినా అవి మిమ్మల్ని వినలేవు. కానీ నేలపై చిన్నగా టచ్ చేస్తే చాలు అటువైపు తిరిగి చూస్తాయి, ప్రమాదాన్ని పసిగడతాయి. శబ్దం వచ్చిన వైపు కాకుండా వ్యతిరేక దిశలో తప్పించుకునేందుకు చూస్తాయి. అలాగే నాగస్వరం నుంచి వచ్చే శబ్దం పాములకు చేరే అవకాశం ఉండదు, అందుకు పాములు స్పందించవు. పాముల వాళ్ళు నాగస్వరం ఊదేటప్పుడు నేల మీద చేత్తో తడుతూ శబ్దం చేస్తారు. నేల ద్వారా ఆ వైబ్రేషన్లు పాము శరీరానికి చేరుతాయి. దీంతో అవి అందుకు అనుగుణంగా కదులుతుండడం చూసి నాట్యం అని అనుకుంటారు. పాములు వినలేవు సరే, మరి వాసన ఎలా చూస్తాయి అన్న విషయంలో ఆసక్తికరమైన కోణం ఉంది. చాలా వరకు పాముల్లో నాలుక రెండుగా చీరి ఉంటుంది. ఈ నాలుక ద్వారానే అవి ఆహారం ఉన్న దిశను, వాసనను గుర్తిస్తాయి. పాము నోట్లోంచి చీలిపోయిన నాలుక ఎప్పుడు బయటకు వస్తూ లోపలికి పోతూ ఉంటుంది. అలా ఎందుకు చేస్తుందంటే దానికి ఒక కారణం ఉంది. నాలుకను బయట పెట్టడం ద్వారా అక్కడి వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో మార్పును గమనించగలుగుతుంది. ఏదైనా ఎలుక లాంటి జీవి ఆ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు కలిగే ఉష్ణపు మార్పులతో దాన్ని చూడకుండానే కనిపెట్టగలుగుతుంది. కంటి చూపు సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ తల భాగంలో పాములకు ఇన్ఫ్రారెడ్ సెన్సిటివిటీ రెసెప్టర్లు ఉంటాయి. ఈ రెసెప్టర్ల సాయంతో అవి ఎలుకలు, ఇతర చిన్న చిన్న కీటకాలను గుర్తిస్తాయి. ఎప్పుడూ రెప్పవేయకుండా తెరుచుకుని ఉండే కళ్ళు కేవలం నలుపు, తెలుపు రంగులను మాత్రమే పాములను చూడగలుగుతాయి. ఈ రిసెప్టర్ల సాయంతోనే అవి ఎలుకలు, ఇతర చిన్న చిన్న కీటకాలను గుర్తిస్తాయి. ఎప్పుడూ రెప్పవేయకుండా తెరుచుకుని ఉండే కళ్ళు కేవలం నలుపు, తెలుపు రంగులను మాత్రమే పాములు చూడగలుగుతాయి. తనకు ఆహారం కానున్న జీవి కదలికలను కంపనాల ద్వారా పసిగట్టడం, కళ్లతో చూడటం, వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పులను గుర్తించడం చేసి సక్సెస్ఫుల్ గా దానిపై దాడి చేస్తుంది. దాని నోటికి చిక్కిన ఆహారం బయటకు వచ్చేందుకు వీలుండని విధంగా కొరలు ఉంటాయి. నమిలేందుకు పళ్ళు లేని కారణంగా నేరుగా మింగేస్తుంది. నిజానికి పాములకు ఉండే జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేసేంతగా ఉండదు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోని మీ వెంటే.